రాజాసింగ్పై భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చింది. గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకి చేరింది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాజాసింగ్ కూడా నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయంకి వచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ గారు చర్చించారు. రాజాసింగ్ కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల అధికారి శోభా కరాండ్లాజే గారికి 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నామినేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉండగా వాళ్ళు కేవలం 3 సభ్యుల సంతకాలతో ఉన్న ఫామ్ మాత్రమే సమర్పించారు. ఎన్నికల నిబంధన ప్రకారం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో పోటీ చేయడానికి 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో మరో ఫామ్ సమర్పించాల్సిందిగా శ్రీమతి శోభా కరాండ్లాజే రాజాసింగ్ను కోరారు. రాజాసింగ్ నామినేషన్కి మద్దతు ఇచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక చేతులెత్తేసి పార్టీ పోటీ చేయనివ్వలేదని అబద్ధాలతో పార్టీపై అబండాలు వేస్తున్నారు. పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి సమర్పించిన రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుడికి పంపించడం జరుగుతుంది. రాజాసింగ్ గారికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కి రాజీనామా లేఖ సమర్పించాలి. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదు. గతంలో కూడా ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్ళీ పార్టీలోకి తీసుకున్నాం. ప్రధానమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు వారి నియోజకవర్గానికి ఇచ్చినా సరే వారి కార్యక్రమాలకు హాజరు కాకుండా పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్టుగా ఉంది రాజాసింగ్ వ్యవహారం. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. పార్టీ క్రమశిక్షణ అనేక సార్లు రాజాసింగ్ ఉల్లంఘించారు. ఈరోజు వారే రాజీనామా చేశారన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.